వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు నన్నక్క గారు, విజయక్క గారు, లోక లక్ష్మీరాజు గారు, సాయిరావు గారు, సంపత్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, రాయనస్ గారు, కనకరాజు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మోహన్ లాల్ గారు, మల్లికార్జున గారు, మా జసిడి రవి గారికి, వజీర్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన పార్టీ ముఖ్య కార్యకర్తల మీటింగ్గా పెట్టుకున్నాం. నిజంగా టౌన్లోని విస్తృత స్థాయి కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటే ఈ హాల్ సరిపోదు మనం. అయితే పార్టీ కమిటీలు వేసుకునేటప్పుడు అదే టైంలో సిద్దిపేటలో మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. మన వాళ్ళందరూ ఏమన్నారంటే, అన్న కొద్దిగా ఆగుదాం, మున్సిపల్ ఎన్నికలు అయినాక మనం పార్టీ కమిటీలు వేసుకుందాం, సిద్దిపేట ఒక్కటి ఎగ్జామ్షన్ తీసుకోండి అంటే, అప్పుడు రాష్ట్ర పార్టీతో మాట్లాడి మా దగ్గర ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి కనుక ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము పార్టీ కమిటీలు వేసుకుంటామని చెప్పి అప్పుడు అందరూ తెచ్చుకున్నాం. తదనంతరం మరి ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ కరోనా వచ్చింది. సరే వరుసగా ఒకటి ఎన్నికలు ఉప ఎన్నికలు కొట్టడం వల్ల కొంత ఆలస్యమైన అందరితో కూడా మాట్లాడి ఈరోజు పార్టీ కమిటీలు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజు కౌన్సిలర్ టికెట్ అడిగేటప్పుడు కొంతమందిని కొద్దిగా ఓపుకోవటాన్ని మీకు పార్టీలో అకామిడేషన్ ఇస్తాం, కాదంటే మార్కెట్ కమిటీలో కానీ సుడాలో కానీ ఏదో ఒక దానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కొంతమందికి మనం ఆ రోజు మాట ఇచ్చినాం. మరి అదే ప్రకారంగా ఈరోజు పార్టీ కమిటీలో కొంత అకామిడేట్ చేసుకున్నాం. వెంటనే మరి సుడాలను అదేవిధంగా మార్కెట్ కమిటీలో కూడా ఇంకా కొంతమంది కార్యకర్తల్ని కూడా మనం అకామిడేట్ చేసుకుంటాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ, అనుభవం ఉన్న వాళ్ళందరూ కొంచెం ఓపిక అయితే అవసరం. కొద్దిగా ఓపిక పెట్టుకుంటే ఒక రోజు ఎంతో ఉందో కానీ తప్పకుండా మీకు సంస్థ గౌరవం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పదవే ముఖ్యం కాదు, మన నాయకుల దగ్గర మన ఆత్మీయత కూడా మనకు చాలా ముఖ్యం. పదవి టెక్నికల్గా ఉండొచ్చు, బట్ మీకుండే గౌరవం, మీకుండే ఆత్మీయత, మీ మీదుండే ప్రేమ అంతకంటే గొప్పది కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పదవి ఉండొచ్చు, పదవి లేకపోవచ్చు, కానీ మన నాయకత్వం పట్ల, నాయకత్వం మన పట్ల ఉండే ప్రేమ, ఆదరణ అని చాలా ముఖ్యమైనటువంటి. అంటే నాకు ఇందులో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, పేర్లను బోర్డు కానీ పదవి ఎప్పుడూ అడగరు, కానీ వాళ్ళు ఎంతో గట్టిగా పార్టీ కోసం పనిచేస్తుంటారు, ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేస్తుంటారు. మరి అటువంటి వారి పట్ల అంతకంటే ఎక్కువ నాకు అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో వాళ్ళని ఏదో ఒక రూపంలో తప్పకుండా కాపాడుకుంటారు. అంత మాత్రాన పదవి లేకపోతే పార్టీ గుర్తించలేదనో, పదవి రాకపోతే నాయకుడి దగ్గర నాకు స్థానం లేదు అనేటువంటి అభిప్రాయం అక్కర్లేదు. ఒక సందర్భంలో పదవి ఉన్న వాళ్ళకంటే కూడా పదవి లేనటువంటి ఒక గట్టి కార్యకర్త కోసం అంతకంటే ఎక్కువ ఆప్యాయత, ప్రేమ, అంతకంటే గౌరవం కూడా వారికి దొరుకుతూ ఉంటాయి. సో అది ఎవరిని కూడా పార్టీ వదులుకోవాలని అనుకోదు. మరి మొన్న కూడా కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా చాలా మంది సహకరించారు. అందుకే ఇలా అద్భుతమైనటువంటి మా కనకరాజు చెప్పినట్టు 40 స్థానాలు దాదాపు మనం తెలుసుకోవడం జరిగింది. అంత మంచి రిజల్ట్ కూడా మనం తెలుసుకున్నాం. మీరు కూడా చూసిండ్రు, 15-20 రోజులు నేను ఎక్కడ పోలేదు, సిద్దిపేటలో ఉండి ప్రతి కౌన్సిలర్ గెలిపించుకోవడానికి నా స్థాయిశక్తిలో నేను మీకోసం కూడా కష్టపడ్డా. అది కూడా మీ అందరూ గమనించింది. మన పార్టీ, మన కార్యకర్తలు గెలిపించుకోవాలి, మన వాళ్ళు కౌన్సిలర్ కావాలని చెప్పి ఎంతో బాగా పనిచేసుకున్నాం. మరి రేపు కూడా కొంతమంది తమ్ముళ్లకు కొద్దిగా చిన్నది వచ్చింది, పెద్దది వచ్చిందని కూడా ఉన్నట్టుంది. చిన్నది పెద్దది అనేది పేరు తెచ్చుకోవడానికి, పనిచేయడానికి, గుర్తింపు పొందడానికి అది అర్థం కాదు. ఏదో ఒక అవకాశం అంటూ వస్తే కష్టపడి పనిచేసి ఇంకా మనం పైకి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద పదవిలో పనిచేయలేకపోవచ్చు, చిన్న పదవిలో అంతకంటే బాగా పనిచేసి పార్టీలో, ప్రజల్లో ఆదరణ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. చిన్న పెద్ద అనేటువంటి అభిప్రాయం టెక్నికల్ ఏదో పేరు ఉండొచ్చు తప్ప పని చేసుకోవడానికి మనకు అవకాశం అంటూ వస్తే ఎంతైనా పనిచేయవచ్చు. మరి అదేవిధంగా
మా మోహన్ లాల్ గారు సాకి ఆనంద్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కార్యకర్తలుగా పార్టీ అవకాశం వచ్చినప్పుడు పార్టీ పని కోసమే కాకుండా ప్రజల కోసం కూడా మనం పనిచేయాలి. ప్రజలకు దగ్గరగా పనిచేయండి, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకోండి. ఆ వాడలో మీ ఏరియాలో ఏదైనా వాడలో ఏదైనా ఆపద పడ్డది, ఓ మనిషికి దవాఖాన కనబడ్డది, నిలబడి సాయం చేయాలి. మీతో కాకపోతే మన వైఎస్సీ బాలరాజుతో చేయించండి, మీ కౌన్సిలర్ గారితో చేయించండి, చైర్మన్ గారితో చేయించండి. అంతా కాకపోతే నాకు ఒక మెసేజ్ పెట్టి అన్న మా వార్డులో వాళ్ళ దవాఖాన ఇబ్బంది వచ్చింది మాట్లాడు అంటే ఆ కింది లెవెల్లో కాకపోతే నేను కూడా మాట్లాడి వాళ్ళకు ఒక సాయం మనం అందించాల్సిన బాధ్యత పోలీస్ స్టేషన్ పనిపడుతుంది, లేదా ఒక మనిషి చనిపోతాడు, లేదా ఊరింట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇంకా ఏదో రకరకాల సమస్యలు, ఒక పెన్షన్ అవసరం ఉంటుంది, అర్హత కలిగిన వాళ్ళ బిల్లు అవసరం ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక పథకం అవసరం ఉండొచ్చు, ఒక స్కూల్లో ఒక కాలేజీలో ఒక సీట్ కావచ్చు, లేదు తిరుపతి పోతాం యాదగిరి గుట్టకు పోతాం అనుకుంటచ్చు. ఏదో ఒక రకమైన చిన్న చిన్న ప్రజల అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను ఎప్పటికప్పుడు మన కార్యకర్తలుగా మనం తీసుకుంటారు. ప్రజలకు తలలో నాలుగలాగా జరగాలి. ప్రజల అవసరాలను ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున, వ్యక్తిగతంగా ఎంతెంత అవకాశం ఉంటే అంతంత తీర్చడంలో కార్యకర్తలు పనిచేస్తారు. అఫ్కోర్స్ మన పార్టీ ప్రభుత్వంలో ఉంది, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాదనిగా మన కార్యకర్తలు, మన నాయకులే ఉంటారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వాలు తెలిసినట్టు, ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి మన ప్రజాప్రతినిధులు, మన కౌన్సిలర్లు, స్థానిక సంస్థలు, మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి ప్రజల యొక్క మంచి చెడును చూడాల్సింది మీరే. మీరే వారధులుగా ఉండాలి. మీరే మన పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్ని మీరే. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనోభావాలను పార్టీకి తెలియజెప్పేటువంటిది మీరే. మీరు లేకపోతే పార్టీ లేదు, మీరు లేకపోతే ప్రభుత్వం లేదు. అందువల్ల కార్యకర్తలకు తప్పకుండా ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది. కార్యకర్తలు లేని పార్టీ నిలబడదు, కార్యకర్తలు లేని ప్రభుత్వం నిలబడదు. సో కార్యకర్తలు వీళ్ళు మూల స్తంభాలు లాంటి వాళ్ళు. కార్యకర్తలు చాలా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందువల్ల తప్పకుండా ప్రతి కార్యకర్తను కూడా కంటికి రెప్పలాగా పార్టీ కాపాడుకుంటుంది. నేను కూడా నా శాయశక్తుల ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక రకమైన రూపంలో సందర్భాన్ని బట్టి సహకారాన్ని కూడా అందిస్తాను. మనం ఎక్కడ కూడా ఏంటంటే పోతలే తమ్ముళ్ళు చెప్పిండు, ఇలా సిద్దిపేట ఎంత బాగా డెవలప్ అయిందనేది మనం చెప్పుకోవడం అవసరం లేదు. పొద్దుగా చేసిన ప్రతిపక్షాలే చెప్తుంటాడు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకేనా అంటాడు, బండి సంజయ్ సిద్దిపేటకేనా అంటాడు, పక్కపొండ రఘునందన్ మీ సిద్దిపేటనే అభివృద్ధి జరిగింది అంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేర్యాలకు వస్తాడు, సిద్దిపేట మీద వేసిపోతాడు. ఏమని ఏడుతారు? అభివృద్ధి జరిగిందని ఏడుతారు తప్ప జరగలేదని ఏడుతారు. వాళ్ళు పనులు బాగాలేదని ఏడుతారు తప్ప జరగలేదని ఏడవారు. మరి సిద్దిపేట కాంగ్రెస్ వాళ్ళు, సిద్దిపేట బీజేపీ వాళ్ళు తలకాయలు నాకైతే అర్థమవుతుంది. పొద్దుగా లేస్తే రాష్ట్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? అరే సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది, సిద్దిపేటకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది, సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయం వచ్చింది, లేదా సిద్దిపేట అని ఇదే తప్ప ఇంకొన్నారా? పని జరగలేదు అని మాట్లాడిందా? ఇవాళ మనకి ఎంత గౌరవం. ఇవాళ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ ఏం చూస్తుంది? సిద్దిపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నారు. మన దేంట్లో చెత్త విషయంలో, రోడ్ల విషయంలో, ట్రాఫిక్ విషయంలో, విద్య విషయంలో, వైద్యం విషయంలో, మార్కెట్ విషయంలో దేంట్లో మనం ఎంత పోయినామో ఒకటి చెప్పండి. ఎవరు చూసినా మనం చూసి నేర్చుకోకూడదు కదా. మన చేపల మార్కెట్ అందరు చూసి నేర్చుకోపోయి వాళ్ళు అనుకుంటున్నారు. మనకి పెద్దవాడు మన స్వచ్ఛపడి అందరికీ ఆలస్యంగా నిలబడదు. మన స్టేడియం డే అండ్ నైట్ మ్యాచ్ జరిగితే యువత అద్భుతంగా ఎంజాయ్ చేసి ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చిన క్రికెటర్లు ఏం మాట్లాడితే క్రికెట్ చూసినారు. సినిమా యాక్టర్ సోన్ ఏం మాట్లాడు, వెంకటపతి ఏం మాట్లాడు, అంతకుముందు వచ్చిన అజరుద్దీన్ ఏం మాట్లాడిండు, మీరే చూసింది కదా. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరే చూస్తున్నారు. ఎవరో ఆంధ్ర పొలిటీషియన్స్ కూడా సిద్దిపేటనే మాకు ఆదర్శం అని కూడా టీవీలలో, సోషల్ మీడియాలో మీరు కూడా చూసింది. ఆంధ్ర పొలిటీషియన్ చూసిండు, ఆంధ్ర ముఖ్యమంత్రి కొడుకు కూడా మాట్లాడింది మీరు విన్నారా లేదా? సో అట్లా మనం 10 మందికి ఆలస్యంగా నిలబడ్డాం. ఇలా సిద్దిపేటలో మన రింగ్ రోడ్ ఎంత బాగా వచ్చింది, మన చెట్లు ఎంత బాగా వచ్చినాయి. తాగునీటి సమస్య ఒకనాడు సిద్దిపేట ఎట్లుంటే ఇవాళ ఎట్లుంది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే ఇవాళ సిద్దిపేట జిల్లా అయిపోయినా. జిల్లా అనేది ఎన్నేళ్ల కళ. మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేటకు సాగునీరు వచ్చింది, సిద్దిపేటకు రైలు వస్తుంది, సిద్దిపేటకు పరిశ్రమలు వస్తున్నాయి, సిద్దిపేట మున్సిపాలిటీ
దక్షిణ భారతదేశంలోని నంబర్ 1 గా వచ్చింది. ఇది మనం ఇచ్చే సర్టిఫికేట్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఢిల్లీ వాళ్ళు పిలిచి రాజనాథ్ పిలిచి అవార్డు ఇచ్చి ఢిల్లీలో పోయి తెచ్చుకుందాం. మనం ఇలా ఒక్కసారి వచ్చింది అవార్డు. దేశంలో రాష్ట్రంలో ఎక్కడ అవార్డులు ఇచ్చినా సిద్దిపేట పేరు లేకుండా అవార్డే ఉండదు. అది ఊళ్ళో అయిపోయింది, పట్టణం అయిపోయింది. ఎవరు అవార్డు అనేది అన్న సిద్దిపేట పేరు గ్యారెంటీ ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుంది. పచ్చదనంలో, పరిశుభ్రతలో, త్రాగునీటిలో, సాగునీటిలో, అభివృద్ధిలో, శానిటేషన్ లో, దేంట్లో చూసినా మనం ఆదర్శంగా ఉంటాం. మొన్న ఎప్పుడో కొమ్మచేరు మీకు పోయినా ఒక 100 మంది అడిగిన మీ దేవుడు అని 20 పైసలు సిద్దిపేట ఉన్నారు, 80 పైసలు అంతా కొరుట్ల, మెట్పల్లి, వెమ్మవాడ, సిరిసిల్ల, జగిత్యాల, రామాయంపేట, మెదకు, కోమరెల్లి, ఉస్నాబాద్. బాగా మంది బయట చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వచ్చిన వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం, ఒక సంతోషం వాళ్ళ కళ్ళల్లో కనబడతాం. ఎంత బాగా జరుగుతుందో మీకే తెలుసుకోవచ్చు. ఎట్లా డెవలప్ చేయగలిగాం అంటే మనం అన్ని ఇచ్చినాం. ఆరోగ్యం ఇచ్చినాం, ఆహ్లాదం ఇచ్చినాం, విద్యను ఇచ్చినాం, వైద్యం ఇచ్చినాం, అభివృద్ధిని ఇచ్చినాం, ప్రజల మౌలిక సౌకర్యాలు కల్పించినాం. పెద్ద పెద్ద నగరాలకే ఈ దేశంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు, కానీ సిద్దిపేటలో 100% సక్సెస్ఫుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నాం. కోతులు లేకుండా చూస్తున్నాం, పందులు లేకుండా చూస్తున్నాం, దోమలు లేకుండా చూస్తున్నాం. ఒక పిల్లల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నాం. ఏమైనా ఇష్టం ఒక పిల్లల గురించి తిప్పలైతే, కోతుల గురించి తిప్పలైతే, పందుల గురించి తిప్పలైతే, దోమల గురించి తిప్పలైతే కూడా మనం ఆలోచిస్తున్నాం. అన్నిటి విషయంలో మైన్యూట్ గా భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించాం. ఇంకా పేద పిల్లలు ఉన్నారంటే టెక్ కోచింగ్ పెట్టినాం, పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ పెట్టినాం. దేంట్లో పోతున్నాం? అమెరికాకు పోతున్న పిల్లలు అంటే మా కార్యకర్తల పిల్లలు ఎవరైనా అమెరికాకు పోతామంటే వాళ్ళకు టోఫెల్ జిఆర్ఈ పరీక్ష రాసి వాళ్ళని అమెరికా పంపడానికి ప్రత్యేకమైన కోచింగ్ కూడా సిద్దిపేటలో స్టార్ట్ చేస్తున్నాం. ఏ కార్యకర్తకు సాయి చెప్పిండా, ఇప్పుడు చెప్పిండు మీకు సాయి లాగా, సాకి ఆనంద్ లాగా ఏ కార్యకర్తకైనా చిన్న ఇబ్బంది వస్తే దగ్గరుండి ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆసుపత్రిలో వైద్యం చేయించి వాళ్ళని జాగ్రత్తగా వెనుక తీసుకొస్తున్నారు. ఒక భరోసా, మా అన్న ఉన్నాడు అనే ఒక భరోసాను ప్రతి కార్యకర్తకు, ఆ కార్యకర్త కుటుంబానికి కూడా ఇవాళ మన ప్రభుత్వం మనం కల్పించుకోగలుగుతా ఉన్నాం. మిత్రులారా, ఎంత చేసినా తక్కువే. ఇంకా ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పకుండా మన చుట్టూ పోదాం. దేంట్లో కూడా వెనుక పోయేది లేదు. ఇవాళ 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చుకున్నాం, 2 మెడికల్ కాలేజీలు తెచ్చినాం, 2 నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి, ప్రభుత్వ ఐటీ వచ్చింది. రేపో మాపో బీబీఎస్సీ వెటర్నరీ డాక్టర్ కోర్స్ కూడా సిద్దిపేటలో ప్రారంభం చేయబోతున్నాం. అంటే ఒక విద్యా క్షేత్రంగా సిద్దిపేట డెవలప్ అయింది. ఆలయాల కిల్లా, ఇవాళ సిద్దిపేట దేవాలయాలకు కిల్లా అయిపోయింది, జలాశయాలకు కిల్లా అయిపోయింది, విద్యాలయాలకు కిల్లా అయిపోయింది. ఆలయాల్లో, విద్యాలయాల్లో, జలాశయాల్లో అన్నింటిలో కూడా సిద్దిపేట. ఎటు చూసినా బ్రహ్మాండంగా గుళ్ళు కట్టించాం, ఎటు చూసినా బ్రహ్మాండమైనటువంటి జలాశయాలు నిర్మాణం చేసుకున్నాం, ఎటు చూసినా విద్యాలయాలు కనబడుతున్నాయి. ఇప్పుడు 2వ రింగ్ రోడ్ ఎక్కిస్తున్నాం సిద్దిపేట. 2వ రింగ్ రోడ్ 163 కోట్ల రూపాయలతో స్టార్ట్ అవుతుంది. త్వరలో భవిష్యత్తులో 3వ రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేస్తున్నాం సిద్దిపేట. అంటే మనం దూర దృష్టితో ఒక్కొక్కరు చేసుకుంటాం. పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం, సుడా తెచ్చుకున్నాం. సుడా ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా వరంగల్ ఉంటుంది కూడా, హైదరాబాద్ ఉంటుంది కూడా. హైదరాబాద్ వరంగల్ ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని సిద్దిపేటకు 30,000 ముందు తీసుకొచ్చినాం. మనం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తెచ్చుకున్నాం, పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం. ఇక ఒకటి చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ నేను మీ అందరికీ కూడా కోరేది ఒకటే, మంచిగా కలిసి పనిచేద్దాం. మనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నది, సిద్దిపేటకు ఒక గౌరవం ఉన్నది, ఒక ప్రతిష్ట ఉన్నది. నందక్క చెప్పింది, కర్నూలులో పోతే పోలీస్ ఆయన శ్రీశైలం గుడికాడ కూడా మాకు చెప్పిండు అని, తిరుపతి పోతే ఇట్లా గౌరవంగా గొప్పగా చెప్పిండు అని. ఆ గౌరవాన్ని మనం కాపాడుకుంటాం. ఎందుకున్నది ఆ ప్రతిష్ట, ఎందుకున్నది ఆ గౌరవం? మీ అందరి వల్ల ఉన్నది, మీ అందరి కష్టం వల్ల ఆ గౌరవం ఉన్నది, కార్యకర్తల వల్ల సిద్దిపేట గౌరవం ఉన్నది. మనం అందరం కలిస్తేనే కదా ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాం. ఈ పేరు మనం నిలబెట్టుకుందాం, ఈ ప్రతిష్టను మనం కాపాడుకుందాం. రేపు ఎక్కడికైనా సిద్దిపేట అనగానే మీకు ప్రత్యేకమైన గౌరవం, ఒక ప్రేమ, ఒక స్థానం, ఒక విలువ ఏదైతే పొందుతుందో దాన్ని కాపాడుకోవాలి. దాన్ని మనం నిలబెట్టుకొని ముందుకు పోవాలి.
మనం ఇలా ఇంకా ఇంకా అభివృద్ధితో పాటు ఒక గౌరవాన్ని దీన్ని ఇదే పద్ధతిలో చక్కగా ముందుకు పోదాం. ఇక మన ప్రతిపక్షాలుగా నిన్న ఒక ఆయన రాహుల్ గాంధీ వచ్చిండు, కొంత ఒక ఆయన నడ్డా వచ్చింది. ఏం మాట్లాడుతుందో మీకు తెలియదేం లేదు. మన సిద్దిపేటలకైతే బాగా తెలుసు, అన్ని అబద్ధాలు. వాళ్ళకైతే ఒక శాపం కనిపించింది. అబద్ధాలు మాట్లాడకపోతే తలకి చనిపోతారని ఉన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు అబద్ధాలు తప్ప ఇంకేం రావు. నడ్డా మనం మాట్లాడి అక్కడికి వచ్చి మహబూబ్నగర్ జిల్లా ఏం మాట్లాడింది నడ్డా గారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదా? రమ్మంటున్నాడు బీజేపీ. నడ్డా వస్తుందా, బండి సంజయ్ వస్తుందా, మరి ఎవరు వస్తారు? రండి. సిద్దిపేటలో 50 ఊళ్ళ తోలుకుంటే దగ్గరుండి నేను చెప్ప మా రైతులు చెప్తారు నీళ్ళు వచ్చినాయా లేవా. పండిన పంట పొలాలు చెప్తాయి, మా రైతులు చెప్తారు నీళ్ళు వచ్చినాయా లేవా. అని బంగాళాఖాతం పంట పడుతుంటే ఒక్క ఎకరానికి కాళేశ్వరంలో నీళ్లు రాలేదని నడ్డా మాట్లాడితే అది అబద్ధం కాకపోతే నిజమైందా? ఇంకా జోక్ ఏంటంటే నడ్డా గారి కంటే ముందు 4 రోజుల ముందే గడ్కరీ గారు వచ్చింది హైదరాబాద్. నడ్డా గారి కంటే 4 రోజుల ముందు గడ్కరీ గారు వచ్చింది. ఆయన ఏమన్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైపోయిందని చెప్పింది. అంటే ఇప్పుడు గడ్కరీ మాట నిజమా, నడ్డా మాట నిజమా? ఎంత జోక్ మాట్లాడతారు. 4 రోజుల ముందు గడ్కరీ వచ్చి కాళేశ్వరం తెలంగాణకు వరమన్నాడు. కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలమైందన్నాడు. నడ్డా వస్తాడు, ఒక ఎకరం బాగలేదన్నాడు. కోవశ్వరం మాత్రం ఎడకాలలో దుక్కునే దుంకుతుంది. కోవశ్వరం నీళ్ళతో నర్సాపూర్లో లేవా? ఇక్కడ నర్సాపూర్లో పొలాలు వాడలేవా? రంగనాథపల్లిలో వాడలేవా పొలాలు? నర్సాపూర్ చెరువులకి వెళ్ళి కిందికి దాటలేవా? నీళ్ళు వెళ్ళి పోతలేవా? రాజగోపాల్ చెరువులో పోతలేవా? మరి పంటలు పండుతుంటే ఎవరైనా అబద్ధం అంటే కూడా అట్టేటట్టు ఉండాలి. జనం నమ్ముకుంటారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఎకరం బాగాలేదంటే గజ్వేలోడు, దుబ్బాకోడు, సిద్దిపేటోడు, హుస్నాబాద్ ఏమనుకోవాలి? అరే మాకేంటి అని అనుకుంటున్నారు. పాడేది నిజమేనే, పండేది కళ్ళముక్కటి ఉండనే ఉంటాయి. ఇది ఒక్క ఎకరం బాగాలేదని నడ్డా అంటాడు, సస్యశ్యామలమైందని గడ్కరీ అంటాడు. ఇంకా గడ్కరీ ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ఇస్ గ్రోత్ ఇంజన్, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్ తెలంగాణ రాష్ట్రము అని కేంద్ర మంత్రి గడ్కరీ అంటాడు. ఈయనేమో తెలంగాణలో ఏం గానే కాలేదని ఈయన అంటాడు. ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్పాలి? అబద్ధం నెంబర్ 1 ఒక ఎకరం బాగాలి. అబద్ధం నెంబర్ 2 కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది. పార్లమెంట్ లో ఇదే బీజేపీ వాళ్ళు బండి సంజయ్ వీళ్ళందరూ కలిసి కొసరేసింది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బాగా జరిగింది. మనం చెప్పలే, కేంద్ర మంత్రి విశ్వతే చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువంటి అవినీతి జరగలేదు, పారదర్శకంగా పని జరిగింది అని చెప్పి కోర్టులు చెప్పే, కేంద్ర ప్రభుత్వం చెప్పే. నీ మంత్రే చెప్పిండు పార్లమెంట్. నువ్వు వచ్చావు వాళ్ళకి జరిగేది ఒకటి చెప్తావు. ఓకే ఇక్కడ బాగలేదంటావు, అవినీతి జరిగిందంటావు. ఢిల్లీలో నీ మంత్రులేమో అవినీతి జరగలేదు, సస్యశ్యామలం అయిందంటారు. మరి ఏ బీజేపీ మాట్లాడాలి? ఈవెన్ గడ్కరీ గారు కూడా నీకంటే 10 ఏళ్ల ముందు బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆయనే చెప్తా ఉన్నారు అంత స్పష్టంగా. ఇట్లా చెప్పుకుంటా వాళ్ళందరూ మొత్తం పైసలు నేనే ఇస్తున్నాం, మా పైసలతోనే టీఆర్ఎస్ పార్టీ మొత్తం తన పేరు కొట్టుకుంది, తన పేరు చెప్తుంది అంటాడు. నేను అడుగుతున్నా, అయ్యా నడ్డా గారు, అసలు నీకు తెలిసి మాట్లాడతారో రాసిస్తే తప్పుతావా నాకైతే అర్థమైపోయింది. నువ్వు రాసిస్తే తల్లిదండ్రులు మరి నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలు ఉన్నాయి కదా. నేను అడుగుతున్నా నడ్డా గారిని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పైసా మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? పాలమూరు ప్రాజెక్టులో ఒక పైసా మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? మా ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇచ్చే ప్రతి కళ్యాణ లక్ష్మి పథకానికి ₹1,00,000 ఇస్తున్నాం. 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేశాం. ₹1 మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? రైతు బంధులో ₹1 ఇచ్చిందా? రైతు బీమాలో ₹1 ఇచ్చిందా? కేసీఆర్ కిట్లో ₹1 ఇచ్చిందా? రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత కరెంటులో 1 పైసా ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఇచ్చింది 1 పైసలే కానీ కథలు మాత్రం మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడడంలో గోబల్స్ మించిపోయిన పార్టీ బీజేపీ పార్టీ. అబద్ధాలు ఏదైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే అది బీజేపీ పార్టీకి. ఫేక్ వాట్సాప్ పంపడానికి, తప్పుడు వార్తలను వాట్సాప్ లో పంపి తప్పుడు అబద్ధాలను ప్రచారం చేసేటువంటి బీజేపీకి మాత్రం నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఇది తప్ప ఒక్కటైనా నిజం మాట్లాడేదా? ఇంకా ఆయన మాట్లాడుతున్నారు
బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తారు. అయ్యా 9 ఏళ్ల కిందనే నరేంద్ర మోడీ చెప్పింది. 2014లో మహబూబ్ నగర్ కు నరేంద్ర మోడీ గారు ప్రచారానికి వచ్చినప్పుడు దేశంలో మేము అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పింది. 8 ఏళ్ళ అధికారంలోకి వస్తుంది. ప్రాజెక్టు పైసా ఇచ్చిన కాదు, అనుమతులు కూడా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. అడిగడుగునా ఆటంకాలు పెట్టి కడుతున్న ప్రాజెక్టు కూడా ఆపుతున్న పార్టీ నడ్డా గారు. ఎన్ని అబద్ధాలు! ఒక్క నిజంగా అబద్ధాల పుట్ట బీజేపీ. ఇవి తప్ప ఒక్క నిజం లేదు. కొద్దిగా చేస్తే వాట్సాప్ చూస్తే అది ఆగం. నేను మొన్న చెప్పిన గ్యాస్ సిలిండర్ ధర పెంచింది 1000 రూపాయలు, మళ్ళీ నేను 50 పెంచింది, మళ్ళీ 1050 వచ్చింది. బీజేపీ అధికారంలో వచ్చినాడు సిలిండర్ 400 ఉంటే ఇలా 1050 రూపాయలు, 650 రూపాయలు పెంచింది 7 ఏళ్ళలో. ఇది జనం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేసిండ్రు? వాట్సాప్ ఒక వార్త, తప్పు వార్త, ఫేక్ వార్త పెట్టింది. సిలిండర్ ఇంత పెరుగుతా రాష్ట్ర ప్రభుత్వం పన్నున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 270 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికే పన్ను పోతున్నాయి. వాస్తవానికి నేనే ఆర్థిక మంత్రి. రూపాయలు వచ్చినా రూపాయలు వేరే నాకు తెలుసుకుంటారు. నాకు తెలిసిన రాలే, 1 రూపాయి రాదు. మన పన్ను వేయదు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రమే జిఎస్టీ, కేంద్రమే మొత్తం. రాష్ట్రం డైరెక్ట్ గా సిలిండర్ మీద రూపాయి పన్ను కూడా వేయదు. అయితే అది చదివినంటే నాలుగు జాకెట్ ఒకటి వచ్చింది. అంత బాగా రాసింది అవసరం. ఎంత బాగా రాసిందంటే నిజమేమో అన్నట్టు అసలు 270 రూపాయలు నిజమే అవుతుంది. రావని తెలిసినా మళ్ళీ 4 జాకెట్ ఒకటి వచ్చి మా ఫైనాన్స్ సెక్రటరీకి ఫోన్ చేశాను. ఇంత పక్కా పేరు పెట్టి ఫోన్ నెంబర్ పెట్టి 270 ఇస్తుందని మొత్తం రాష్ట్రానికి అవుతుంది అని రాష్ట్ర మీడియా వాళ్ళని శ్రీరామనుకుంటా. కానీ ఇంటే ఒకటి ఎదిగారు మంచిది ఒకసారి వాళ్ళని అస్కొని శ్రీరామనుకుంటున్నా. ఏమైనా వస్తాయా, ఏమైనా వచ్చినాయా? లేదు సార్, 1 రూపాయి మనకు వచ్చేది లేదు, మనకు వేసేది లేదు, ఈ 270 ఉంటా అబద్ధము అని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ చెప్పింది. మళ్ళీ అప్పుడు బయటకు వచ్చి నాకు తెలిసిన 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని తింటాం. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఒక అబద్ధాన్ని అంత అందంగా నిజమని నమ్మించేంత దాంట్లో సిద్ధహస్తుంది బీజేపీ పార్టీ. ఎంత జూటా మాటని కూడా పదే చెప్పి దాన్ని నిజానిగా చెప్తారు. 1050 రూపాయలు సిలిండర్ ధర పెంచి ఇంకా సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తున్నారు. పెట్రోల్ వేస్తారు, డీజిల్ వేస్తారు, సిలిండర్ వేస్తారు, ధరలు వేస్తారు, పేదలు అన్ని వేస్తారు. ఇంకా మేమేంతో ఉద్ధరించమని పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఇవన్నీ విషయాలు కూడా కార్యకర్తలు చర్చించారు. ప్రజల దగ్గర ఎక్కడికక్కడ మనం బీజేపీ ధరలు ఎట్లా వేస్తుంది, మత కల్లోలాలు సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం ఎట్లా చేస్తుందో మనం బాగా చెప్పుకోవాలి. కార్యకర్తలు మనం చెప్పకపోతే ఒకసారి వాళ్ళ అబద్ధాలు 100 సార్లు చెప్తే నిజాలు నమ్మే ప్రమాదం ఉంటుంది. ఎక్కడికక్కడ మనం తిప్పి కొట్టాలి, నిజాలు ప్రజలకు చెప్పాలి, వాస్తవాలను మనం ప్రజలకు తెలియజేయాలి. ఇక ఇంకొక ఆయన విషయం కాంగ్రెస్ ఆయన ఏం మాట్లాడదో అర్థం కాని పరిస్థితి. ఏ హోదాలో మాట్లాడతాడు? ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు. ఆయన ఏ హోదాలో డిక్లరేషన్ చేసిందో నాకు అర్థం కాదు. అసలు నీ డిక్లరేషన్ మరి నువ్వు అధికారంలో ఉండే రాజస్థాన్ అమలవుతుందా? నువ్వు అధికారంలో ఉండే ఛత్తీస్గఢ్ లో అమలవుతుందా? అమలవుతుంది. అయినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే అది అయిపోయింది. కాంగ్రెస్ అంటేనే గతం. నువ్వు గెలిచిన ప్రభుత్వాలను కాపాడుకోలేనటువంటి అసమర్థులు రాహుల్ గాంధీ గారు. ప్రజలు నువ్వు కర్ణాటకలో గెలిపించింది, ప్రజలు మధ్యప్రదేశ్ లో గెలిపించింది. ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేనటువంటి అసమర్థులు రాహుల్ గాంధీ గారు. ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేని అసమర్థులు రాహుల్ గాంధీ గారు. పంజాబ్ నిన్న గవర్నమెంట్ ఉంది, ఆ ఉన్న గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు. ప్రజలించిన గవర్నమెంట్ కాపాడుకోలేని అసమర్థ నాయకత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళంతా ఉద్ధరిస్తారు. అసలు కొట్టాలి సాధనైతలేదు, ఢిల్లీలో కొట్టాలి సాధనైతలేదు, బీజేపీని ఎదిరించడం మీకు సాధనైతలేదు. నీ అమేఠీలో నీ ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలవలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతు, బెంగాల్లో నీ అడ్రస్ గల్లంతు, ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. బెంగాల్ మొత్తం బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉండిపోయాడు. ఆయన అమేఠీ ఎంపీగా ఉన్న దాంట్లో ఒక్క ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన పాపాన్ని యూపీలో గెలవలే. బెంగాల్ పథకం
ఉన్న చూసిపోయింది. ఇంకా మీరంటే తెలంగాణ ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మాలి? అసలు నీకేమైనా ఉన్నదా? నువ్వు తెలుసుకున్నా నీ నాయకుడు ఎవరు? తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వడ్డన వాళ్ళు, చంద్రబాబు చెప్పు చేతుల్లో చెప్పులు మోసిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు చెప్పులు మోసిన వాళ్ళని నీ పార్టీలో పెట్టుకొని ఇవాళ నువ్వు పక్కకుండే అందరూ సకల పిల్లలు పెట్టుకొని ఇది మాట్లాడినట్టు నీ పరిస్థితి, నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ. సరే మీరు ఎవరు ఎన్ని మాట్లాడినా మనం మాత్రం పనిచేసుకుంటూ కూడా మనం ఇది కాంగ్రెస్ అయినా బీజేపీ ఓడు పాదయాత్ర, ఓడు లోకాల యాత్ర, ఓడు సైకిల్ యాత్ర, రేపు ఇంకేమన్నా ఇంకా ఈ పొరుగుదాలు యాత్రలు కూడా చేస్తారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల మధ్య ఉందాం, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుందాం, ప్రజలకు సేవ చేద్దాం. ఈ రాష్ట్రాన్ని, ఈ సిద్దిపేటను, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిని నిలబెట్టుకుందామని చెప్పి నేను మీ అందరికీ కూడా మనం చేస్తూ, కార్యకర్తలు కూడా తప్పకుండా నేను మీ కష్ట సుఖాలు మీకు అందుబాటులో ఉంటా. కంటికి రెప్పలాగా ప్రతి కార్యకర్తలు కూడా కాపాడుకుంటా. ఏదైనా ఆపద సంపద పడితే తప్పకుండా మీ తోబుట్టుగా మీకు అండగా నిలబడతానని చెప్పి నేను ప్రతి కార్యకర్త కూడా నేను పేరుగా మనవి చేసుకుంటూ, పదవులు వచ్చిన వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. ఎవరైనా రాని వాళ్ళంటే కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక రూపంలో తప్పకుండా ప్రతి కార్యకర్తలు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని తెలియజేస్తూ జై తెలంగాణ. ముందు మీ హర్షధనాల మధ్య అధ్యక్షులపై గర్వం చేస్తే తర్వాత ఒక్కొక్క వారి వేదికపైకి వస్తే వారికి మనం సర్టిఫికెట్ ఇవ్వడం, సన్మానం చేయడం జరుగుతుంది. మరి మన సిద్దిపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి కొండం సంపద హర్షధనాల మధ్య మనం అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టిఆర్ఎస్ ఏడి కార్మిక విభాగం అధ్యక్షుడిగా బాయికాడి శ్రీనివాస్ గారిని మనం అపాయింట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టిఆర్ఎస్ బీసీ కమిటీ అధ్యక్షుడిగా వేముల నగేష్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా వేదికపై కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మహిపాల్ గౌడ్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి పైకి ఆహ్వానించింది. వాణిజ్య విభాగం పోషక్తి శ్రీకాంత్ గారు, ఎస్సీ కమిటీ మా రాజు సందలాపురం రాజు గారు, మైనార్టీ విభాగం అధ్యక్షులు మహమ్మద్ అక్బర్ గారు, రైతు విభాగం అధ్యక్షులు మెడిసిటీ సురేందర్ గారు, వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మనందరికీ చెప్పినట్టు మహిళలు పోటీ ఎక్కువ దాకా ఇవాళ రేపు ఒకసారి మీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈ 2-3 రోజుల్లో దాన్ని కూడా ఫైనల్ చేద్దామంట. ఇవాళ ఒకసారి మరి బాగా పోటీ ఉన్నది, అక్కడ మీకు అన్నట్టు మొబైల్ చూసుకొని పరిస్థితున్నది జరిగాలి పిలిచి మాట్లాడి సముదాయించి దాన్ని కమిట్ చేసుకున్నాం. ఈరోజు రేపు కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ.